అత్యానందభరితులై వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారిని ఆరాధించారు. ప్రియులరా, యేసు ప్రభు వారు బాలుడు, వీరు జ్ఞానులు. ఇంత జ్ఞానం కలిగిన వారు ఆయన బాలుడైనా శిశువైనా వారిని ఆరాధించినట్లుగా చూస్తాం. మానవుని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మెట్టు ఏమిటి అనగా ఆరాధన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభు వారిని ఆరాధించాలి. ఆ పరలోకంలో మనం చూస్తాం కదండి, ఆ 24 పెద్దలు వారి సువర్ణ కిరీటములను ఆయన ఎదుట వేసి సాగిలపడి నమస్కారం చేసిరి, ఆరాధించిరి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఆరాధించడం అంటే ఏమేమో అనుకోవద్దు. ఆరాధించడం అనగా నీ శరీరంతో, నీ మనసుతో, నీ ఆత్మతో సాగిలపడి